హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా ఋషి. ఈరోజు ఈ వీడియోలో మనం విద్యార్థులకి ఉపయోగపడే మోటివేషనల్ స్టోరీస్లో ఒక మోటివేషనల్ స్టోరీ మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. సో స్టోరీ ఏంటంటే, అనగనగా ఒక ఊరిలో రాము అనే అబ్బాయి ఉన్నాడు. అనగనగా ఒక ఊరిలో ఎవరున్నారు? రాము అనే అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి చెవులు అందరికంటే భిన్నంగా ఉండేవి. చాలా పెద్ద చెవులు కలిగి ఉండేవాడు రాము. ఊళ్ళో వాళ్ళందరూ తనని ఆట పట్టిస్తూ, తన మీద డైలాగులు వేస్తూ, నవ్వుకుంటూ ఉండేవారు. ఇవన్నీ చూసిన రాముకి చాలా బాధ కలిగేది. అయితే ఒకరోజు తన ఫ్రెండ్స్ కూడా తనతో ఆడుకోవడం మానేసేవారు. ఒకరోజు రాముకి చాలా బాధ కలిగి ఊరి చివరన ఉన్న ఒక చెట్టు కిందకి వెళ్ళి కూర్చొని చాలా దిగులుగా కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. నాకే ఎందుకు ఇలా అయింది? ఎవ్వరు నాతో ఎందుకు ఆడుకోరు? అందరూ నా మీద ఎందుకు డైలాగులు వేస్తారు? నా ఫ్రెండ్స్ ఏంటి, నా బంధువులు ఏంటి, మా చుట్టుపక్కల వాళ్ళు ఏంటి, వీళ్ళందరూ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పి దిగులుగా కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు రాము. ఆ దారిన వెళ్తున్న ఒక ముని రాముని చూసి ప్రశ్నించాడు. ఏమైంది నాన్న? ఎందుకు నువ్వు ఇంత దిగులుగా కూర్చున్నావు? ఒక్కడివే ఇక్కడున్నావేంటి అని చెప్పి అడిగాడు. అప్పుడు రాము అన్నాడు, గురువుగారు, మీ దగ్గర శక్తులు ఉంటాయి కదా, మీ శక్తులతో నా చెవులను మార్చేయండి అని చెప్పి అడిగాడు. సో రాముకు జరిగిన విషయాన్ని అంతటినీ కూడా గురువుగారికి చెప్పాడు. సరే, నీ చెవులు నేను మామూలుగా మార్చేస్తాను, అయితే నువ్వు నాకు ఒక పని చేసి పెట్టాలి అని చెప్పి అడుగుతారు గురువుగారు. దానికి రాము, సరే గురువుగారు, మీరు చెప్పిన పని నేను చేస్తాను, మీరు నా చెవులను మామూలు చెవుల్లా మార్చేస్తారు కదా అని అడిగాడు. సరే అని చెప్పేసి గురువుగారు, నువ్వు ఒక కుండతో నీళ్లు తీసుకొని రా, ఆ కుండలోని నీళ్లు ఒక్క చుక్క కూడా కింద పడకుండా ఊరంతా వాటిని తిప్పుకొని తీసుకురావాలి. నువ్వు కనుక ఇలా చేస్తే ఒక్క చుక్క నీరు కూడా కింద పడకుండా ఊరంతా కుండతో నీళ్ళను తిప్పి తీసుకొస్తే నీ చెవులను నేను మామూలుగా మార్చేస్తాను అన్నారు ఆ ఋషి. అలాగే గురువుగారు, మీరు చెప్పినట్టే నేను చేస్తాను అని చెప్పి కుండను తెచ్చి దాని నిండా నీళ్లు నింపుకొని మెల్లిగా నడుచుకుంటూ ఊరంతా తిప్పుకుంటూ ఆ నీళ్ళు ఎక్కడ పడిపోతాయా అని చాలా జాగ్రత్తగా నడుచుకుంటూ ఊరంతా తిప్పుకొని తీసుకొచ్చేస్తాడు రాము. అప్పుడు గురువుగారు అడిగారు, రాము, నువ్వు ఈ కుండతో నీళ్లు ఊరంతా తిప్పి తీసుకొచ్చావు కదా, నిన్ను ఎవరైనా ఏమైనా అన్నారా? నీ స్నేహితులు నిన్ను ఏడిపించారా? నీ బంధువులు నిన్ను ఏమైనా అన్నారా? నీ మీద ఎవరైనా డైలాగ్ వేసి నవ్వుకున్నారా అని చెప్పి అడుగుతాడు ఋషి. అప్పుడు రాము అంటాడు, లేదు గురువుగారు, ఈ నీళ్ళు మీరు కింద పడకుండా తీసుకురామని చెప్పారు కదా, అందుకనే నేను ఈ నీళ్ళు ఎక్కడ కింద పడిపోతాయో ఏమో అని ఆ నీళ్ళు అసలు కింద పడకుండా తీసుకురావాలని నా దృష్టి అంతా కూడా ఈ కుండ నీళ్ళు కింద పడకుండా ఉండడం మీదే పెట్టాను గురువుగారు. నా కాన్సన్ట్రేషన్ అంతా ఈ నీళ్ళ మీద, ఈ కుండ మీదే పెట్టాను గురువుగారు. నా ఫ్రెండ్స్ ఏమన్నారు, నా బంధువులు ఏమన్నారు, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు ఏమన్నారు అని నేను అస్సలు పట్టించుకోలేదు గురువుగారు అని చెప్పాడు రాము. అయితే రాము, ఇక్కడితో నీ ప్రాబ్లము సాల్వ్ అయిపోయింది. నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటారు, నిన్ను ఏడిపిస్తారు, నిన్ను తక్కువ చేసి మాట్లాడతారు, నిన్ను చూసి నవ్వుతారు. అలాంటి వాళ్ళని నువ్వు పట్టించుకోకూడదు. నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో ఆ పని మీదే నీ దృష్టి అంతా పెట్టాలి. అప్పుడే ఎందులోనైనా సరే విజయాన్ని మనము సాధించగలుగుతాము. నా ఫ్రెండ్స్ ఏమన్నారు, నా బంధువులు ఏమన్నారు, నా చుట్టుపక్కల వాళ్ళు ఏమన్నారు అని చెప్పి నువ్వు బాధపడుతూ ఉంటే మాత్రం నువ్వు అక్కడే ఉండిపోతావు. వాళ్ళు ఏమన్నా కూడా పట్టించుకోకుండా నువ్వు ముందడుగు వేస్తే నువ్వు విజయాన్ని సాధించగలుగుతావు.